Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. క్రీస్తుని స్వరానికి ఆయన పరిశుద్ధ సన్నిధికి మీరందరూ ఆహ్వానితులే. దైవజనులారా, యేసుని నామములో విరిగి ఉన్న ఈ లోకములో జీవిస్తున్న క్రైస్తవులారా, విశ్వాసులారా, క్రైస్తవ సంఘస్థులారా, ప్రభుని మాత్రమే వెంబడిస్తూ ప్రభుని వాక్కును అనుసరించి పడుతూ ఆయన వాక్కులో జీవిస్తున్న క్రైస్తవ జనకోటికి ఎన్నో 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 శుభాభివందనాలు. ప్రార్థన చేసుకొని వాక్కులోకి వెళ్దాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మహిమ గల తండ్రి, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రం నాయన, నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన ప్రభా. తండ్రి, ముందుగా మా పాపాలను క్షమించండి తండ్రి. తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించు. మా దేహం ద్వారా చేసిన పాపాలను క్షమించు. మా బుద్ధి ద్వారా చేసిన పాపాలను క్షమించు. మా ఆలోచనని మార్చు. మా ఆలోచన ద్వారా చేసిన పాపాలను క్షమించు. మా హృదయంత్రంలో చేస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని క్షమించు. ఈ విరిగి ఉన్న హృదయం ప్రభువానికి అర్పిస్తున్నాము. ఈ లోకంలో ఈ విరిగి ఉన్న హృదయాన్ని నీవు చవిచూచి మమ్మల్ని పశ్చాత్తాప హృదయములుగా, పశ్చాత్తాప బిడ్డలుగా మమ్మల్ని మార్చి మలచి మీ సన్నిధిలో దీవించండి నాయన. మా పాపాలు క్షమించండి తండ్రి. మా పాపాలు క్షమించండి నాయన. మా పాపాలు క్షమించండి తండ్రి. అయ్యా, కరోనా వైరస్ ద్వారా బాధింపబడుతున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. క్యాన్సర్ పేషెంట్స్ గురించి నేను ప్రార్థిస్తున్నాను. ఈ కరోనా వైరస్ ఒకవైపు అయితే, మరోవైపు జనరల్గా ఉన్న ఎన్నో అనారోగ్యాలు ప్రభా, జ్వరమని, జలుబని, తలనొప్పని, కాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని, అస్తమా ప్రాబ్లమని, ఊపిరి తీసుకోలేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని నేను నీకు అర్పిస్తున్నాను తండ్రి. క్యాన్సర్ పేషెంట్స్ని స్పెషల్గానే సమర్పిస్తున్నాను ప్రభా. స్వస్థత ఇవ్వండి తండ్రి. నీ కొరకై, నీపై విశ్వాసం పెట్టి జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా నువ్వు ఏనాడు పడనివ్వకుండా వాడిని కాపాడుకుంటామని విశ్వాసం, నమ్మకం వాళ్ళు ఉంది నాయన. అయ్యా, నీ యందు నమ్మకం పెట్టిన వారిని ఎన్నడూ చేయబడునన్నావే. అయ్యా, నీ యందు విశ్వసించి జీవించు వారిని ఎన్నడూ నేను కష్టాలు కానివనన్నావు దేవా. అవును నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వివాహం చేయగలేని వారు, ఉద్యోగాలు లేక అలమాడుతున్నవారు, అయ్యా, ఇది ఒకటి కాదు, రెండు కాదు నాయన. దినము ప్రారంభించిన వెంటనే కష్టాలతోనే ప్రారంభమవుతుంది. దినం ముగిస్తున్న కష్టాలతోనే ముగిస్తుంది నాయన. పరిగెడుతున్నాం తండ్రి. ఈ విరిగి ఉన్న లోకంలో మేము పరిగెత్తి అలసిపోతున్నాం నాయన. అందుకే నీ వైపు చూసి నేను శరణు వేడి నిన్ను పిలుచుచున్నాము దేవా. మమ్మల్ని ఆదుకము తండ్రి. మమ్మల్ని కరుణించుము దేవా. మమ్మల్ని కాపాడుము తండ్రి. ఓ నా మహిమ గల తండ్రి, ఆ మంచి యేసయ్య, మమ్మల్ని కాపాడే ఏకైక దేవా, జీవజలమా, జీవనాథుడా, ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆదియం నీవే, అంతము నీవే, అల్ఫా నీవే, ఒమేగా నీవే, నా పరమ వైద్యుడవు నీవే, నా సృష్టికర్తవు నీవే, నన్ను పరిపాలకుడవు నీవే, నాకు సమస్తము సర్వమై ఉన్నది నీవే. ఓ నా తండ్రి, విమోచించుమైనా ఈ విరిగి ఉన్న హృదయం నుంచి నన్ను విమోచించు. విరిగి ఉన్న లోకం నుంచి విమోచించుమని నీ పరిశుద్ధ దివ్యగల పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ధర అప్పుకున్న వారిని మమ్మ శోధనని ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మాయ తప్పపడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ప్రవేశించకుండా కీడుల నుండి రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మాయ తప్పపడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ప్రవేశించకుండా కీడుల నుండి రక్షించండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, క్రీస్తుని సంగమా, వెలిగి ఉన్న ఈ లోకంలో నీవు కూడా వెలిగే ఉన్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ వెలిగి ఉన్న లోకం వైపు నువ్వు చూడకు. ఈ వెలిగి ఉన్న లోకం నిన్ను కూడా వెరగొట్టేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. రీడింగ్ ఫ్రమ్ ద జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15 verses 18 onwards. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి 27వ వచనం వరకు. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. ఆమేన్. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకం మేము తన వారిగా ప్రేమించని ఎడల మీరు లోకమును చెందిన వారు కారు. నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక ఈ లోకము మేము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను సమీపింపుడు. లోకము నన్ను సహించని ఎడల మిమ్మును సహించును. అది నా మాటలు పాటించిన ఎడల మీ మాటలను కూడా పాటించును. కానీ ఈ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తము మీ పట్ల అది ఇవ్వనున్నాయి. నేను వచ్చి వారికి బోధింపని ఎడల వారికి పాపద్రోహములు ఉండేది కాదు. కానీ ఇప్పుడు అవి పాపమునకు పశ్చాత్తము లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. నేను వారి మధ్య ఏ ఓర్పును చేయని క్రియలను చేసిన ఎడల వారికి పాపద్రోహము ఉండేది కాదు. కానీ వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూచియు నన్ను నా తండ్రిని ఇద్దరిని ద్వేషించుచున్నారు. వారు నన్ను నిష్ఠకలమునకు ద్వేషించిరి అను వారి ధర్మశాస్త్రమునందు వాక్యములు నెరవేరుటకు ఇటులా జరిగేను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తుతి ఘనత మహిమ చెల్లించబడునుగాక. This is the voice of Christ. Thanks be to God. All glory belongs to you. దైవ జనమ, క్రీస్తుని సంగమ, ఈ లోకం నిన్ను ద్వేషించుకుంటుంది. ద్వేషించే లోకాన్ని ప్రేమించుచున్నాడు మన ప్రభువు యేసుక్రీస్తు. మనల్ని కూడా ప్రేమించమంటున్నాడు. ఈ లోకం నిన్ను ఎన్ని విధాలుగా ద్వేషించుకుంటుంది అంటే, మొట్టమొదటిగా నువ్వు ప్రభుని రూపంలో ఉన్నావు. ఈ లోకం ప్రభునది. ఈ లోకంలో ఉన్న సమస్తము సర్వము ప్రభు సృష్టించినది. ఈ లోకంలో ఉన్న సమస్తము సర్వము ప్రభు నీ కొరకై సృష్టించి పెట్టాడు. అందుకే యేసుక్రీస్తు తన ప్రారంభంలోనే ఒకడు అంటున్నాడు, ఈ లోకం నిన్ను ద్వేషించుచున్నది అని నువ్వు అనుకుంటే కనుక ఈ లోకం నిన్ను ద్వేషించడానికి మునుపే నన్ను ద్వేషించింది. అది నువ్వు మర్చిపోకు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమగా సృష్టించుకున్నాడో, 7 రోజులు తన కష్టానికి ఫలితముగా ఆదాము అవ్వలకు, తన ప్రతిరూపమైన ఆదాము అవ్వలకు ఈ లోకాన్ని ఇచ్చి, ఈ లోకంలో నావలే నీవు జీవించు, సమాధానంగా జీవించు, ప్రేమతో జీవించు అని ఆదాము అవ్వకుతో చెప్పగా, సైతానుడు ఆ 7 రోజుల్లోనే యెహోవా తండ్రి చేసిన ఆ ప్రేమగల సృష్టిని, ఆ కృపగల సృష్టిని, ఆ సమాధాన గల సృష్టిని చూసి ఓర్వలేక 7 రోజుల తర్వాత సైతాను వచ్చే ఆదాము అవ్వలను పాపభూతిలో పడివేసింది. 7 days, 7 రోజులు మాత్రమే దేవుని పవిత్రత, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరలోక భూలోకము కలిసి ఉండింది. ఎప్పుడైతే సాతానుడు పాము ద్వారా వచ్చి అవ్వను టెంప్ట్ చేసి అవ్వను
టెంప్ట్ చేసి దాని ద్వారా మొట్టమొదటి పాపాన్ని, దేవుని మాటకు తిరస్కరించే మొట్టమొదటి పాపాన్ని పరిచయం చేసిన నాడే లోకం కాస్తో కూస్తో అపవిత్రంగా మారిపోయింది. ఆయన కూడా ప్రభువు యెహోవా లోకాన్ని ప్రేమించినాడు కనుక తన 7 రోజుల కష్ట ఫలితముగా లోకాన్ని అంతమించకుండా, లోకాన్ని ఏమాత్రము నాశనం చేయకుండా ఆ ప్రేమ పదిలముగా ఉండాలి అని వాడిని క్షమించాడు. అక్కడి నుంచి మొదలైన పాపం ఎంతవరకు వచ్చింది అంటే యెహోవా తండ్రిని యేసుక్రీస్తుని ద్వేషించేంతగా పాపం పెరిగిపోయింది. సైతానుడి ప్లాన్ అదే. ఈ లోకం పరలోకంలా ఉండడానికి వీల్లేదు. ఈ భూలోకం యెహోవా తండ్రి సృష్టించినప్పటికీ కూడా ఇది నా సొంతమై ఉండాలి. కాకపోతే వాడికి దేవుడి ముందు నిలబడి పోరాడే శక్తి లేక బలహీనుగా ఉన్న మనిషిని రూపాన్ని యెహోవా తండ్రి రూపాన్ని ఏం చేయలేక యెహోవా తండ్రి ప్రతిరూపాన్ని పాడు చేశాడు. మనం కూడా మన ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఎవరికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వము, జెరాక్స్ కాపీ ఇస్తాం. ఆ జెరాక్సే కదా వాడు ఏం చేసుకుంటాడే, ఒరిజినల్ ఇంపార్టెంట్ కదా అని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వము కదా. అలాగే సైతానుడు ఒరిజినల్ అయిన తండ్రిని చూడకుండగా, ఒరిజినల్ అయిన యెహోవా తండ్రితో పోరాడకుండగా బలహీనుడైన మనుష్యుని మీద తన ప్రయోగాన్ని ఉపయోగించి ఆదాముని పాపంలో పడివేసేసి వాడిని సొంతం చేసుకున్నాడు. మనుషుల్లో పాపం నింపపోయడం వల్లనే లోకం విరిగిపోయింది, లోకం నలిగిపోతున్నది. లోకం ఎక్కడో అక్కడ ఆ నలిగిపోయిన హృదయం ద్వారా ప్రభుని అనుసరించి పట్టుకోవడం చేతగాక, లేక వాళ్ళకి తెలియక వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకత చూస్తున్నారు, దేవుణ్ణి అవమానం చేస్తున్నారు. ఆ దేవుడు ఉన్నాడా, మనకేం చేస్తాడులే. అందుకే దేవుడు తన దైవ కుమారుడు యేసుక్రీస్తుని పంపించిన పిన్బట కూడా ఆ దైవ కుమారుని కూడా ఈ లోకం వదిలివేయలేదు, ఈ లోకంలో మనుషులు వదిలివేయలేదు, వ్యతిరేకతతో చూశారు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఈ లోకం నిన్ను మునుపే నన్ను వ్యతిరేకించినది, ఆయనను నేను స్థిరముగా నిలబట్టాను. అదే కాకుండా ఈ లోకంలో ఉన్నవారు మిమ్మల్ని నేను ఎందుకు ఎన్నుకున్నాను అంటే ఈ లోకంలో ఉన్నవన్నింటినీ కూడా నేను వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సాక్ష్యం కలిగిన బిడ్డ, ప్రతి ఒక్క సాక్షియుడు, ప్రతి ఒక్క ప్రవక్త, ప్రతి ఒక్క సెయింట్ ముందు ఈ లోకం ద్వారా తిరస్కరించబడ్డాడు. హీ వాజ్ రిజెక్టెడ్ బై ద వరల్డ్, దెన్ హీ వాజ్ చూసన్ బై గాడ్. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ బోధకుడిని చూసినా, ఏ ప్రవక్తను చూసినా, ఏ ప్రీస్ట్ని చూసినా ముందు ఈ లోకం తనని వ్యతిరేకించింది. ఈ లోకం తన రిజెక్షన్ తర్వాతనే ప్రభు తనను పట్టుకున్నాడు. అందుకే ఈ వ్యతిరేకమైన లోకంలో విరిగి ఉన్న హృదయాల్ని దేవుడు పట్టుకొని వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎందుకంటే వ్యతిరేకతలో ఉన్న నొప్పి, బాధ ఆ ప్రభు యేసుక్రీస్తుకు తెలుసు కనుక. అందుకే మనం చూస్తున్నాం 20వ వచనం, రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ, నో స్లేవ్ ఇస్ గ్రేటర్ దెన్ ద మాస్టర్. ఇఫ్ దే పర్సిక్యూటెడ్ మీ దే విల్ పర్సిక్యూట్ యూ టూ. ఇఫ్ యూ ఒబేడ్ మై టీచింగ్స్ దే విల్ ఒబే యోర్స్. భయాన్ని గుర్తుపెట్టుకో ఒక మాట, ఎవ్వరు కూడా ఏ యజమానుడి కన్నా లేదా ఏ పనివాడి కన్నా యజమానుడు గొప్ప కాదు. యజమానుడు పనివాడు ఇద్దరు ఒకటే. ఎవరైతే నన్ను గౌరవిస్తారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారిని దేవుడు వెంబడిస్తాడు. అదే విధముగా ఎవరైతే దేవుని మాటకు లోబడతారో దేవుడు వాళ్ళ మాటకు కూడా లోబడతాడు. ఈ లోకంలో ఉన్నవారు దేవుని మాట వినాలి తప్ప ఈ లోకం మాట కాదు. అందుకే మనం చూస్తున్నాం నూతన నిబంధనలో యాకోబు గ్రంథము 4వ అధ్యాయం, జేమ్స్ చదువుమా, జేమ్స్ చాప్టర్ 4. నూతన నిబంధన యాకోబుకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోరాటములు ఎటుల సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలిహంసించుచు వ్యామోహము నుండినే గదా మీరు ఆశించుచున్నారు గాని పొందుట లేరు. కనుక చంపుటకైనాను సిద్ధపడుదురు.
మీరు అసూయపడుదురు కానీ పొందుటలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలియునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీరు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. ఆమేన్, ఆమేన్. దేవుడు అన్నాడు, నీ మధ్యలో ఎందుకు గొడవ అవుతుంది? గొడవ అనేది ఎందుకు వస్తుంది? ఏదైనా నీకు ఇష్టం లేని కార్యం, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, నీ బిడ్డ కానీ, నీ స్నేహితుడు కానీ, ఈ లోకం సంబంధించిన వారు ఎవరైనా సరే నీకు నచ్చని పని చేస్తేనే నువ్వు వాడితో గొడవ పడతావు. వాడైనా నీతో అందుకే గొడవ పడతాడు. వాడికి నచ్చని కార్యం చేస్తేనే కదా. అది నీకు నచ్చుతుందో లేదో అది ఎవరిని అడగాలి? నువ్వు దేవుణ్ణి అర్థించి అడగాలి. దేవా, నాకు ఇది కావాలి, ఇది మంచిదా కాదా, ఇది చెడువా లేకపోతే ఏంటి, నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను తీసుకుంటాను. నువ్వు దేవుని సంప్రదించకపోవడం వల్లనే నీకు గొడవలు అవుతున్నాయి. ఈ లోకం నీకు చాలా ఆశలు కలిగిస్తుంది. ఆ ఆశలు పొందుకునే పోరాటంలో ఎన్నో గొడవలకు, ఎన్నో మనస్పర్ధాలకు, ఎన్నో రకమైన లోక ఆశలకు నువ్వు పొందుకున్నటకై నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఆ యుద్ధం వ్యర్థమైనది. నీకు ఏమి కావాలో నీకన్నా ఎక్కువ నీ తండ్రికి తెలుసు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నీకు ఏమి కావాలో నీకన్నా ఎక్కువ నీ దేవునికే తెలుసు. నువ్వు ఆయనను అడగకుండా నీకు నువ్వు పోరాటం పెట్టుకుంటే ఎలా? ఈ లోకం అంతే, ఈ లోక వ్యామోహం అంతే, ఈ లోక ఆశలు అంతే. ఈ లోకంలో తండ్రిని ఎరగలేని వారందరూ ఉన్నారు. అందుకే 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం పలుకుతుంది, ఈ లోకాన్ని ప్రేమించిన వాడు నా తండ్రిని ప్రేమించలేడు. ఎందుకంటే ఈ లోకం అపవిత్రంగా మారిపోయింది, సైతానులలో పడిపోయింది. గొడవలు, మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, తల్లి తండ్రికి వ్యతిరేక, కొడుకు తల్లికి వ్యతిరేకత, మర్యాద లేకుండా, దేవుని నిబంధనలు పాటించకుండా ఈ సృష్టియే ఆ దేవుడిదని మర్చిపోయి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ గొడవకు దిగుతున్నాడు. తన అంతిమ పోరాటం వల్ల ఒక్కటే, నేను అనుకున్నది సాధించాలి. అహంకారం, అహంభావం, నేననుకున్నదే కరెక్ట్ అనుకున్న ఒక అహంకారం. కానీ ఏది కరెక్టో ఏది రాంగో దైవ గ్రంథంలో పొందుపరిచింది. నీకు ఏమి కావాలో నువ్వు దేవుణ్ణి అడిగి తెచ్చుకో. నీకు సొంతంగా నీకు ఏమీ తెలియదు. ఎందుకంటే దేవుడు ఈనాటికి కూడా 60 సంవత్సరాల ముసలివాడిని కూడా చిన్న బిడ్డగానే చూస్తున్నాడు. 6 సంవత్సరాల బాబును కూడా దేవుడు చిన్న బిడ్డగానే చూస్తున్నాడు. 6 నెలల పాపను కూడా దేవుడు తన బిడ్డగానే చూస్తున్నాడు. దేవుడికి యజమానుడు వేరా, పనివాడు వేరా, 60 సంవత్సరాల వాడు వేరా, 6 సంవత్సరాల వారు వేరా, 6 నెలల పాపు వేరా అని దేవుడు అనుకోడు. అందరి సరి సమానంగా చూచువాడు. ఈ లోకంలో ఉన్న అన్ని రకమైన భేదాలు, కులాలు, మతాలు ఎన్నో మనుషులు సృష్టించుకున్నది. దేవుడు కాదే. ఏదైనా సరే దేవుని అడిగి ఉంటే ఆయనకి ఇచ్చేవాడు. ఆయన అడగకనే నువ్వు నీకు ఇష్టరాజ్యంగా నువ్వు జీవిస్తూ సమస్తము సర్వమును ఈ లోకంలో కోల్పోతూ విరిగి ఉన్న బిడ్డగా నువ్వు నిలబడిపోతున్నావు. ఒక విరిగి ఉన్న పాత్రంగా ఈ లోకంలో నువ్వు మిగిలిపోతున్నావు. అన్సాటిస్ఫైడ్, అసంతృప్తితోనే నీ జీవితాన్ని ముగించుకుంటున్నావు. దైవజనులారా, యేసుని అపారమైన ప్రేమని ఎరిగిన బిడ్డలారా, అందుకే నా అంటున్నాడు. అలా చదవమ్మా, అక్కడి నుంచి కంటిన్యూషన్. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. విశ్వాసరహితులారా, ఐక్యముగాను ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? మళ్ళీ చదువమ్మా, మళ్ళీ చదువు. అదే వచ్చిన మళ్ళీ చదువు. Unfaithful people, don't you know that you be the world's friend means to the world's enemy? చదవమ్మా మళ్ళీ. విశ్వాసరహితులారా, ఐక్యమును ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధమని మీకు తెలియదా? అల్ప విశ్వాసులే ఈ లోకాన్ని పట్టుకొని పాకులాడుతుంటారు. ఈ లోకాన్ని పట్టుకున్న వారందరూ కూడా దేవుని శత్రువులు. అందుకే 1 యోహాను 2:15 అంటుంది, ఈ లోకాన్ని ప్రేమించువాడు
నా తండ్రిని ప్రేమించలేదు. ఎందుకంటే ఈ లోకం ఆదిలోనే సైతాను వలలోకి చిక్కుకుపోయింది. ఎక్కడో తెలియకుండా ఈ లోకంలో సంబంధాలతో ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినా 7వ అధ్యాయంలో చూసినా ఈ లోకం ఎక్కడో సాతాను చేతులకు వెళ్ళిపోతూనే ఉంది. అయినా కూడా దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. తన బిడ్డల్ని పట్టుకుని తీసుకొచ్చే అవకాశం ఇస్తూనే ఉన్నాడు. తన మంచి అన్ని పొందుపరి చెప్తున్నాడు. ఇలా కాదు, ఇలా చేయి, ఈ లోకంలో పడిపోకు, నువ్వు పడిపోతే వెరిగిపోతావు, నలిగిపోతావు. ఈ లోకం సరైనది కాదు, వద్దు. ఈ లోకంలో వ్యతిరేకత ఎక్కువ, ప్రేమ చాలా తక్కువ. ఆ వ్యతిరేకతలో పడి నువ్వు నన్ను ప్రేమించడం మానేస్తున్నావు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అంటుంది, సంపూర్ణ జీవితం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నీవు తండ్రిని యెహోవాని తెలుసుకుంటావో, తను సృష్టించిన సృష్టి గురించి పూర్తిగా నీకు అర్థమవుతుందో, ఎప్పుడైతే ఆ సృష్టిలో నీ కొరకై నా కొరకై ప్రాణాలు ఇచ్చిన యేసుక్రీస్తును అర్థం చేసుకున్న నాడే నీ జీవితం సంపూర్ణంగా ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. అందుకే మనం చూస్తున్నాం యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ చాప్టర్ 15లో మనం చూస్తున్నాం 25వ వచనం, 24-25వ వచనం, they would not have been guilty of sin if I have not done among them the things that no one else ever did. ఈ లోకంలో పాపరహితుడుగాను ఉన్నావు అంటే నేనే చేసిన కార్యములు దాన్ని బట్టి నీకు పాపం ఏది పుణ్యం ఏది అని నీకు తెలుస్తుంది. నేను కనుక ఏ కార్యము చేయకపోయినంటే నీకు ఈరోజు ఏమీ అర్థం కాదు. ఎందుకు చనిపోయానో నీకు తెలుసు. ఏ పాపాన్ని అంతరించడానికి నేను చనిపోయాను, ఏ రక్తాన్ని నీ గురించి కార్చానో తెలుసుకోలేకపోతే ఇంకా నీ జీవితం వ్యర్థం. కావున నేనేంటి, నా తండ్రి ఏంటి నువ్వు తెలుసుకో. 25వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. వారు నన్ను నిష్ఠకరణముగా ద్వేషించిరి అను వారి ధర్మశాస్త్రం నందలి వాక్యములు నెరవేరుటకు ఇటులా జారీ చేసేను. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు నిజం చేయుటకు వాళ్ళు ఎక్కడో నన్ను అవమానపరిచారు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చి నడిపించుచుండగా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకుంటూ నూతనంగా వచ్చిన యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని పక్కన పెట్టి ఆయన వ్యతిరేకించారు. ఆయన దైవ కుమారుని అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అప్పటికే లోకం చాలా కన్ఫ్యూజ్డ్ అయిపోయింది. ధర్మశాస్త్రమా, పాప పరిహారణమా, లేకపోతే మనం అనుకున్నది సత్యమా? వాళ్ళు ధర్మశాస్త్రంలో పూర్తిగా పాటించలేకపోయారు. అదే టైంలో నేను వచ్చి నేనేం దైవకుమారుని అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. నమ్మకపోగా నన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అందుకే 24వ వచనంలో ఆయన ఇంకో మాట అంటున్నాడు, నేను వారి మధ్య మీ కొరకును చెయ్యని క్రియలు చెయ్యని ఎడల వారికి పాపద్రోహము ఉండేది కాదు. కానీ వారు ఇప్పుడు నేను చేసిన దానిని చూచియు నన్ను నా తండ్రిని ఇద్దరిని ద్వేషించుచున్నారు. వారు నన్ను నిష్ఠకరణముగా ద్వేషించిరి అను వారి ధర్మశాస్త్రం నందలి వాక్యములు నెరవేరుటకు ఇటులా జరిగేను. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపునున్న ఓదార్పు వాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్య స్వరూపుడగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నారు కనుక మీరు నన్ను గురించి సాక్ష్యములు. దేవుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను నా తండ్రిని మీరు వ్యతిరేకిస్తున్నారు కనుకనే నేను వెళ్ళి పరిశుద్ధాత్మను సహాయము చేసే విధముగా నేను పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీ మధ్యలోకి వస్తాడో నా గురించి సత్యాన్ని చెప్తాడు, నా తండ్రి గురించి సత్యాన్ని చెప్తాడు. అందుకే ఈ లోకాలను పరిపాలించేవారు ముగ్గురు, త్రియేక దేవుడు అని యెహోవా మొదటివాడు, రెండవది యేసుక్రీస్తు, మూడోవాడు పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో వచ్చేస్తుందో రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నీ మధ్యలోకి నీలోకి వచ్చేస్తుందో ఆ పరిశుద్ధాత్మని నడిపిస్తుంది. అప్పుడు ఈ త్రియేక దేవుడి నుంచి నేను ఎవ్వరూ విడిపించలేడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 38వ వచనం పలుకుతుంది. చదవమ్మా. మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను
మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శకునులు గాని, పైలోకము గాని, ఆదిలోకము గాని, సృష్టిలో మరి ఏదియు వేరు చేయజాలదు. ఎప్పుడైతే నువ్వు దేవునితో జతపరుస్తావో, పరిశుద్ధ ఆత్మ మాటలు వింటావో, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకుంటావో, ఆ తండ్రి ప్రేమ నుండి, యేసుక్రీస్తుని సహవాసము నుండి నిన్ను ఈ లోకంలో ఎవ్వరూ వేరుపరచలేరు. ఈ లోకం వేరుపరచలేదు, పరలోక వాసులు నిన్ను వేరుపరచలేరు, దేవదూతలు నిన్ను వేరుపరచలేరు, మరణం నిన్ను వేరుపరచలేదు, పుట్టుక నిన్ను వేరుపరచలేదు. ఈ లోకంలో ఉన్న ఏ పరిపాలకుడు కూడా నీ నుంచి నీ దేవుణ్ణి వేరుపరచలేడు, నీ దేవుడి నుండి నిన్ను ఎవరు వేరుపరచలేరు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉంటావో, ఆనాడు నిన్ను దేవుడి నుండి ఎవ్వరూ వేరుపరచలేరు. నీవు సహవాసం వల్ల పరిశుద్ధ ఆత్మతో, దేవుని వాక్కుతో, దేవుని యొక్క సత్యముతో ఈ వెరిగి ఉన్న లోకంలో ఆ వెరగలేని దేవుణ్ణి పట్టుకొని నువ్వు విరిగిపోకుండా నిన్ను పదిలపరుచుకొని ఇతరులను పదిలపరుస్తూ నువ్వు దేవుని ఆత్మలో జీవిస్తావో, ఆనాడు ఈ లోకం కాదు నిన్ను తిరస్సించేది, నువ్వే ఆటోమేటిక్గా ఈ లోకాన్ని తిరస్సించేస్తావు. ఎందుకంటే ఈ లోకంలో పాపం నీకు నచ్చదు, ఈ లోకంలో ద్రోహం నీకు నచ్చదు, ఈ లోకంలో మోసం నీకు నచ్చదు. ఎందుకంటే నీవు సమస్తము సర్వము ఆ ఆది కాండంలో సృష్టించిన ఆ 7 రోజుల లోకంలోకి నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఆ పాపం లేని లోకంలోకి నిన్ను ప్రవేశించుకుంటావు. ఆ 7 రోజులు దేవుడు ఎంత అమూల్యమైన లోకాన్ని సృష్టించుకున్నాడో ఆ లోకంలో నువ్వు వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని పట్టుకుంటావో, ఈ సత్యాన్ని పట్టుకోలేనంత వరకు ఈ పాప లోకంలోనే నువ్వు ఉంటావు. ఈ వెరిగిన లోకంలోనే నువ్వు వెరిగి నలిగి జీవిస్తుంటావు. సమాధానం లేని జీవితం అది జీవితమే కాదు. ఆ జీవితం నువ్వు జీవించజాలవు. అనారోగ్యం ఒకవైపు, కష్టాలు ఒకవైపు, అప్పు సమస్యలు ఒకవైపు, అన్సక్సెస్ఫుల్ జీవితంలో విజయం లేని జీవితం ఒకవైపు, నీ జీవితం అతలాకుతలంగా మారిపోయి విరిగిపోతావు. అందుకే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు విరిగిపోవడానికి నేను ఇష్టపడను. నా బిడ్డలు విరిగిపోకూడదు, వాళ్ళు నాలా సంపూర్ణంగా ఉండాలి. నేను సృష్టించిన ఆ 7 రోజుల లోకాల్లోకి ప్రతి ఒక్కరిని నడిపించాలి అంటే నా సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. నా సత్యాన్ని తెలుసుకున్న నాడే నేను సృష్టించిన ఆది లోకంకి సైతాను ప్రవచించలేని ఆ సైతాను ప్రవేశించలేని ఆ 7వ లోకంలోకి, ఆ 7 రోజుల లోకంలోకి నా బిడ్డలు నడవాలి. దేవాది దేవుడు తన 2 కళ్ళతో, తన 2 నేత్రాలతో 2 రకమైన లోకాలను చూస్తున్నాడు. యెహోవా తండ్రి తన సింహాసనం మీద కూర్చొని అలా ఆలోచిస్తున్నాడు. నేను సృష్టించిన మొదటి లోకం ఎలా ఉండింది, సాతాను ప్రవేశించిన తర్వాత ఈ లోకం ఎలా ఉండింది, నేను ఇందులో ఉన్న ఈ పాప బిడ్డలందరినీ కూడా నేను సృష్టించుకున్న ఆ ప్రేమ లోకంలోకి తీసుకురావాలి. అందుకే సేవకుల్ని ఏర్పాటు చేశాను, వాక్య పరిచయం చేయిస్తున్నాను, నా సమాధానాన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాను. నా 7 రోజుల ఆ ప్రేమ గల ప్రపంచంలోకి నా బిడ్డలు రావాలి. అందుకే ఒక్కొక్కరుగా తీసుకొని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. ఆయన రాజ్యమును కట్టుటకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. విరిగి ఉండడం ఎవరికైనా ఇష్టమైన ఇంట్లో ఒక దేవుని అద్దము, ఒక దేవుని పటంకున్న అద్దం విరిగిపోతే విరిగి ఉన్న ఫోటో ఉండకూడదని, అది ఇంటికి ఏదో కీడు శంకిస్తుందని ఆ ఫోటోని తీసి బయట పాడేస్తావు. విరిగి ఉన్న అద్దం ఇంట్లో ఉండకూడదు, ఏదన్నా విరిగి ఉన్న అద్దంలో నేను విరిగి ఉన్న వాళ్ళ చూసుకోలేను అనే ఒక ఆలోచనతో విరిగి ఉన్న అద్దాన్ని తీసుకొని బయట పాడేస్తావు. ఇంత జ్ఞానం ఉన్న నీకు మరి నువ్వు లోపల నుంచి ఎన్ని విధాలుగా విరిగి ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేక నువ్వు విరిగి ఉన్నావు. ఈ లోకం తిరస్కరించడం వల్ల ఈ లోకంలో అందరిని తిరస్కరిస్తున్నారు. నీ భార్య అంటే నీకు పడదు, కానీ నీ భార్యకు నువ్వంటే పడవు. నీ పిల్లలతో నీకుతో అండర్స్టాండింగ్ లేదు, నీ కుటుంబ సభ్యులతో రక్త సంబంధికులతో అండర్స్టాండింగ్ లేదు. ఏదో తగువు నీతో జరుగుతూనే ఉంది కదా, మరి నువ్వు విరిగి ఉన్నావు కదా. ఆ విరిగి ఉన్న లోకంలో నువ్వు ఎలా జీవించాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. అందుకే దేవుని అడుగు నీకు ఏమి కావాలో
ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. నిన్ను నన్ను వెరగకుండా కాపాడుకునే గొప్ప కుమ్మరి అయినా నువ్వు విరిగిపోతున్న సమయం వల్ల ఆయన నిన్ను మళ్ళీ రీడిజైనింగ్ చేస్తూ ఉంటాడు. నిన్ను మళ్ళీ సమకూరుస్తూ ఉంటాడు, నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు విరిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కావున దైవజనులారా, యేసుని అపారమైన ప్రేమని ఎరిగిన బిడ్డలారా, విరిగి నలిగి ఉన్న హృదయం అతి 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 ఘోరమైనది. ఆ విరిగి ఉన్న హృదయాన్ని సరిచేయుటకు నిన్ను నన్ను కాచుకుని ఉంటున్నా నా ప్రభు వైపు చూసి అడుగు, ప్రభువా, నేను విరిగి ఉన్న అద్దంలా జీవించలేను, నేను విరిగి ఉన్న పాత్రంలా నేను బతకలేను. ఈ విరిగి ఉన్న హృదయం నాకు వద్దు, నాకు నూతన హృదయం ఇవ్వు, నూతన జీవితం ఇవ్వు. ఇలాగా నేను నీతో సావాసం కలిగి ఉండాలి, త్రియేక దేవుడితో నా జీవితం ముడిపడి ఉండాలి. కావున నన్ను యాక్సెప్ట్ చేయి, నన్ను ఒప్పుకో, నన్ను నీ త్రియేకమైన జీవితంలో ఒక నూతన జీవితంగా నన్ను పరిచయం చేయమని అడుగు. విరిగి ఉండడం అతి ఘోరమైన సంగతులు. దైవజనమా, క్రిస్తుని సంగమా, ప్రభు నీ కొరకై నా కొరకై వేచి ఉన్నాడు. తన హస్తము చాపి శరణు వేడుమని అంటున్నాడు. శరణు వేచి పిలువు, ఆయన నీ ముందు ఉంటాడు. ఈ విరిగి ఉన్న హృదయానికి ఆయననే సమస్తము సర్వము. ఈ విరిగి ఉన్న లోకానికి ఆయనే సమస్తము సర్వము. ఆయనను అనుసరించి పట్టిన ఎడల నీవు సంపూర్ణంగా జీవిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ప్రేమలో సమస్తము సర్వమైన యేసుక్రీస్తును ప్రేమిస్తూ వెంబడిస్తూ జీవించండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.